వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. హిందూపురం ఈ పేరు వినగానే అందరికీ అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గుర్తుకొస్తారనమాట. ఎందుకంటే హిందూపురం కాదు ఇది హైందవపురం అనేవారైనా హిందూపురాన్ని అంటే 1983 ముందు వరకు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలా ఉన్న హిందూపురాన్ని కాస్త అన్న ఎన్టీ రామారావు గారు 1985లో అడుగు పెట్టిన తర్వాత అది టీడీపీకి కంచుకోటగా మారిపోయింది. అసలుకి ఆ కోటను ఎవరు కూడా ఛేదించలేకపోతున్నారు, బద్దలు కొట్టలేకపోతున్నారు. ఎందుకు అంతలా మారిపోయింది? అసలు టీడీపీకి హిందూపురం కంచుకోటలో ఎందుకు మారిపోయింది? అసలు అన్న ఎలాంటి విత్తు వేశారంటే అక్కడ వ్యక్తితో సంబంధం లేకుండా పార్టీ గుర్తుతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎవరు నిలబడ్డా కూడా ఇలా సునాయాసంగా గెలిచిపోతున్నారంటే అన్న నందమూరి తారక రామారావు గారు వేసిన విత్తు ఎంత బలంగా ఉందో మనకు అర్థమవుతుంది. ఏంటి పరిస్థితి? 2004లో ఎంత ప్రయత్నించినంటే కాంగ్రెస్ పార్టీ వేవ్ అంటే రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రతో రాష్ట్రం అంతా కూడా ఒక గాలి వీచినా హిందూపురంలో కూడా ఏం చేయలేకపోయారు. 2009లోనైనా కైవసం చేసుకోవాలని హిందూపురంలో పేరుకుపోయిన తాగునీటి ఎద్దడిని తొలగించడానికి శ్రీరామరెడ్డి తాగునీటి పథకం ద్వారా రఘువీరారెడ్డి గారు మడకసిర హిందూపురంకి ఒకటేసారి నీటి పథకాన్ని తీసుకువచ్చినప్పటికీ కూడా 2009లో కూడా అక్కడ గెలవలేకపోయారు. ఏంటి ఆ పరిస్థితి అని తెలుసుకోవడానికి అసలు చెప్పాలంటే ఇప్పుడున్న రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా హిందూపురం అంటే ఒక అందని ద్రాక్షలా మారిపోయింది. ఎందుకు అసలుకి అలా మారిపోయిందని తెలుసుకోవడానికి మనతో ఉన్నారు యూటీవీ CEO పొలిటికల్ అనలిస్ట్గా ఉన్న శివరాచార్య గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటాం. హాయ్ రాచార్య గారు. మీతో ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు ఇది. మిమ్మల్ని చూడడం తప్పితే ఎప్పుడు కూడా మీతో ఇంటర్వ్యూ కూర్చుంటానని ఎప్పుడు అనుకోలేదు. కానీ మా ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే మా ఉమ్మడి సొంత జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక నియోజకవర్గం హిందూపురం. మీకు తెలుసు హిందూపురం గురించి, దాని చరిత్ర. హిందూపురం అంటే అందరికీ కూడా అన్న నందమూరి తారక రామారావు గారే గుర్తుకొస్తారు. ఎందుకంటే అన్న పుట్టిన దగ్గర గుడివాడ దగ్గర కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా, గుడివాడ దగ్గర నిమ్మకూరు అయితే, కానీ ఆ నిమ్మకూరు అన్న ఆయన గుర్తిస్తారనేది హిందూపురం ప్రజలు మాత్రం ఆయన గుండెల్లో పెట్టుకొని ఉంటారు. అభ్యర్థులతో పోటీ లేకుండా చెప్పాలంటే 2029లో తెలుగుదేశం పార్టీ మీకు టికెట్ ఇచ్చి మిమ్మల్ని పోయి నిలబెట్టినా కూడా గెలిచిపోతారు, సునాయాసంగా గెలిచిపోతారు. మినిమం అంటే ఒక 20,000 మెజార్టీతో గెలిచిపోతారంట. అంతలా మారిపోయింది పరిస్థితి. అసలు హిందూపురంలో టీడీపీ జెండా ఈ రోజుకి అంత గట్టిగా ఉందంటే కారణం ఏమంటారు? అన్న మీరు చెప్పిందే కారణం. ఎన్టీ రామారావు గారు తన సొంత నియోజకవర్గం గుడివాడని కాదని హిందూపురంలోనే ఉండిపోయారు. ఆయన వరుసగా 85, 89, 94 వరుసగా 3 సార్లు హ్యాట్రిక్ అక్కడి నుంచి కొట్టారు. ఆయన చనిపోయే నాటికి హిందూపురం ఎమ్మెల్యేగానే ఉన్నారు. అవును, కరెక్ట్. ఒక రకంగా ఏంటంటే ఆ ప్రాంతంలో మొదటి నుంచి కూడా ఏ పార్టీకి బలం లేదు. కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా బలమైన పార్టీ కాదు, తిరుగులేని పార్టీ కాదు. నాకు తెలిసి ఉమ్మడి అనంతపురం జిల్లాలో 2 సార్లు వరుసగా ఇండిపెండెంట్ గెలిచిన ఏకైక నియోజకవర్గం హిందూపురం. 1952లో హిందూపురం నియోజకవర్గం ఏర్పాటైన తరువాత 2 సార్లు ఇండిపెండెంట్ వరుసగా 2 సార్లు 62, 67 గెలిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచారు. 2 సార్లు స్వతంత్ర అభ్యర్థులు గెలవడం అనేది అంతే. ఇప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రత్యర్థులు ఎవరున్నారు? కరెక్ట్. రంగాగారి పార్టీ, రంగాగారి కృషికారులు ఒక పార్టీ ఒకటి ఉంది, కమ్యూనిస్టులు ఉన్నారు. ఆ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పెద్ద బలం ఏమి లేదు, ముందు నుంచి బలం లేదు. ఏం చేస్తుంది అంటే అందరూ కాంగ్రెస్ లోనే ఉంటారు. టికెట్ వచ్చిన ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తారు, రానాయన ఇండిపెండెంట్ గా చేస్తాడు. అందులో ఇండిపెండెంట్ మీద సానుభూతితో బలమైన కారణం వల్ల ఒకసారి రామకృష్ణారెడ్డి అని ఒక ఆయన గెలుస్తారు 62లో, ఆ తర్వాత అంజన్ రెడ్డి అని ఇంకొక ఆయన గెలుస్తాడు 67లో. వీళ్ళిద్దరు కాంగ్రెస్ పార్టీని కాదు, వీళ్ళ వ్యక్తిగత బలంతో వీళ్ళు గెలిచినట్టు అనుకోవాలన్నమాట. అంతేలేండి. ఆ రోజుల్లో తీసుకుంటే కమ్మలు, ఇప్పుడంటే కమ్మకు ఒక పార్టీ, రెడ్డికి ఒక పార్టీ ఉంది. అప్పుడు కమ్మలు, రెడ్డి అంతా కలిసి ఒకటే పార్టీనే కాంగ్రెస్ పార్టీ. ఉంటే కాంగ్రెస్ పార్టీ, లేదంటే స్వతంత్ర అభ్యర్థి. ఎక్కడైనా కమ్యూనిస్టు బలంగా ఉంటే ఆ కమ్యూనిస్ట్ పార్టీలో ఉండటం, బలంగా లేని దగ్గర కనుక ఉంటే అందరూ కలిసి కాంగ్రెస్ గొడుగు కింద ఉండటం. 83 వచ్చేంత వరకు అందుకే సర్దుకొని పోయినారు. ఎన్ని గొడవలున్నా సర్దుకొని పోయినారు. 83 ఎప్పుడైతే ప్రత్యామ్నాయంగా బలమైన వేదిక వచ్చిందో ఆ రోజు అందరికీ అవకాశాలు వచ్చినాయి. ఇంకా పార్టీలో మారటం అనేది ఎక్కువైంది. అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే అప్పటి వరకు కూడా హిందూపురంలో వరుసగా గెలుస్తున్న కాంగ్రెస్ పార్టీని కాదని మొదటిసారినే తెలుగుదేశం ఆ పార్టీ గుర్తు, సైకిల్ గుర్తుతో బరిలోకి దిగిన పాంశెట్టి రంగనాయకులు గారు మొట్టమొదటిసారిగా గెలిచారనమాట ఎమ్మెల్యేగా. అసలు ఎంత చరిత్ర కదా అసలుకి. ఎలా చూడొచ్చు అంటారు ఆ రోజు? ఆ గెలుపుని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఆ రోజు హిందూపురమే కాదు, ఉమ్మడి రాష్ట్రం మొత్తంలో కూడా టీడీపీ ప్రభంజనం. ఎన్టీఆర్ ఆయన వ్యాన్ వేసుకొని, ఆ కాకి చొక్కా వేసుకొని, చేయబెట్టుకొని జయతు తెలుగోడ రా పిలుస్తుంది, రా తెలుగుదేశం పిలుస్తుంది అన్నప్పుడు జనాలంతా కనెక్ట్ అయిపోయారు. అంత ముందు వరకు ఉన్న ఎన్నికల ప్రచారం ఏంటి? ఇందిరాగాంధీ,
లేకుంటే చెన్నారెడ్డి ఇట్లా ఉండేది. అదొక రకమైన ఒక ధోరణి, అంటే ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీకి అలవాటైంది. మొదటిసారి ఒక రకమైన పాట జయత్ తెలుగోట రా కదలిరా ఇది అన్నప్పుడు నిజంగా నన్నే పిలుస్తున్నాడేమో ఫీలింగ్ జనాలకు వచ్చింది. రా కదలిరా తెలుగుదేశం పిలుస్తుంది కదలరా అంటే ఎన్టీఆర్ స్వయంగా నన్ను పిలుస్తున్నాడేమో ఫీలింగ్ వచ్చేసింది జనాలకి. అప్పటివరకు తెర మీద చూసిన అన్నను డైరెక్ట్గా ప్రజల్లో వచ్చి ఆయన చెయ్యెత్తి ఇలా అభివాదం చేస్తుంటే అందరికీ ఆశ్చర్యం. ఖచ్చితంగా మనము టోన్, బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెంట్. నాగరాజు గారు నాకు ఓటేయండి అన్నా, నువ్వు నా వాడివి, నువ్వు నాకు ఓటేయకుంటే పోతట్లా, ఇది మనోడే పద, ఈ రెండు ఉంటుంది. ఎన్టీఆర్ దగ్గర ఏంటంటే అప్పీల్ చేయడం కన్నా కానీ ఓన్ చేసుకోవడం ఎక్కువ ఉంటుంది. అడగటం కాదు, నువ్వు మనవాడివే, ఇది నీ పార్టీ, నువ్వు వేసు, ఆ దూరంలో మొత్తం వెళ్ళిపోయింది. హిందూపురం మొదటి నుంచి చెప్తున్నట్టుగా అక్కడ రాజకీయ పార్టీలు పెద్ద బలంగా లేదు, వ్యక్తులు ఉన్నారు. ప్లస్ అక్కడ సామాజిక వర్గాలు, ఆ రోజు టీడీపీ చేసిన సోషల్ ఇంజనీరింగ్ బీసీలలో ప్రధానంగా ఉన్న బీసీలను కాదని అంతవరకు అవకాశాలు రాని బీసీ కులాలకి సీట్లు ఇచ్చుకుంటూ రావటం. హిందూపురం చరిత్రలో 1983 కన్నా ముందే గెలిచిన వాళ్ళు రెడ్లు వేరు జనాలు ఉన్నారు. ఒకసారి కురబాయిన గెలిచాడు. కానీ చేనేత వర్గానికి మొదటిసారి అవకాశం ఎక్కడొచ్చింది? 83లో టీడీపీ ద్వారా వచ్చింది. రంగనాయకులు గారికి వచ్చింది. నాకు తెలిసి ఆ రోజు చేనేత వాళ్ళు ఒక 10-12 వేల మంది ఉంటారు, అక్కడ పెద్దగా ఏమి ఉండరు. కానీ మొత్తం ఓటర్లలో వాళ్ళు 15-20% వాళ్ళు 10% వాళ్ళు ఉంటారు కదా. మా వాడికి వచ్చిందని ఐక్యత ఉంటుంది. మిగిలిన వాళ్ళకు కూడా రే కొత్తోడు వచ్చాడు, కొత్త పార్టీలో అదే పాత కాపులు లేక పెద్ద నాయకులు డబ్బున్నో లెక్క కాకుండా సామాన్యుడికి అవకాశం వస్తుంది అనే ఫీలింగ్ తీసుకురావడం వల్ల ఏమైందంటే జనాలు ఇక్కడే కదా రాష్ట్రం మొత్తం కూడా మీకు తెలుసు, పక్కన మన పొంగనూరులో గోపాల్ బస్ కండక్టర్, ఆయన తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చి బస్సు పెట్టి ఆ గ్యాప్లో నామినేషన్ ఇట్లా ఎక్కడెక్కడ పెద్దగా కేర్ ఆఫ్ అడ్రస్ లేని వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు అయిన సందర్భంలో హిందూపురంలో కూడా అదే వేవ్లో ఆయన గెలవటం జరిగింది. ఎన్టీ రామారావు అంటే రంగనాయకులు గారు. నాకు ఒకటి అర్థం కాలేదు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీని స్థాపించింది నందమూరి తారక రామారావు గారు, మహానుభావులు. ఆయన సొంతూరు వచ్చేసి ఉమ్మడి కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నిమ్మకూరు అయింది. ఆయన పోటీ చేస్తే స్ట్రైట్గా గుడివాడ నుంచే బరిలోకి దిగారు. లేదా ఆయన హైదరాబాద్లో కాపురం ఉన్నారు కాబట్టి, అంటే అప్పుడు చెన్నైలో సినిమాలో ఇక్కడ ఇండస్ట్రీ మనకి సినీ ఇండస్ట్రీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసారు. హైదరాబాద్లో కాపురం ఉంటే తెలంగాణలోనే కల్వకుర్తిలో ఒకసారి పోటీ చేశారు, లేదా తెలంగాణలో ఒక నియోజకవర్గాన్ని ఎంచుకొని ఉండాలి. కానీ ఎటు కాకుండా ఆయన హిందూపురం అసలు ఎందుకు ఎంచుకున్నారనేది ఎవరికి అర్థం కాని ప్రశ్న. మీకేమైనా తెలుసు అంటారా? అది ఎన్టీఆర్ గారు సహజంగా ఆయన ఓన్ స్ట్రాటజీ ఉంది, ఆయన స్ట్రాటజిస్ట్. ఆయన రాజకీయ నాయకుడే కాకుండా సినిమాల ప్రభావంతో, అంటే సినిమాల బ్యాక్గ్రౌండ్తో వచ్చినా కానీ ఆయనకంటూ సొంత వ్యూహం ఒకటి ఉంది. ఆయన వెనక ఆ రోజు పార్టీ పెట్టిన మొదట్లో నాదెండ్ల భాస్కరరావు గారు, ఆయన కూడా పెద్ద వ్యూహకర్త. తర్వాత కాలం వచ్చిన ఉపేంద్ర, తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వర గారు, వీళ్ళందరూ కూడా ప్రణాళిక రచించడం సిద్ధహస్తులే. నాదెండ్ల భాస్కరరావుకి ఎన్టీఆర్కి చెడిపోయినా కానీ పార్టీ పరమ తొలి దేశంలో భాస్కరరావు గారి ప్రణాళికలు బాగా ఉపయోగపడ్డాయి. దానికి తర్వాత ఉపేంద్ర గారు వెళ్తే బాగా చేశారు. కానీ ఒకటి కన్నా ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలి అన్న ఆలోచన ఎన్టీఆర్ గారిది. అది ఎవరు చెప్పిన సలహా కాదు. మొదటి ఎన్నికల్లో సొంత నియోజకవర్గం గుడివాడ నుంచి తిరుపతి నుంచి చేశారు. మొదటి ఎన్నికల్లోనే 2 చోట్ల చేశారు. తిరుపతికి రాజీనామా చేసి గుడివాడలో కంటిన్యూ అయ్యారు. రెండో ఎన్నిక 85కి వచ్చేటప్పటికి 3 చోట్ల చేశారు. గుడివాడ, తిరుపతి, నల్గొండ, గుడివాడ, హిందూపురం, నల్గొండ 3 చోట్ల పోటీ చేశారు. నల్గొండలో కూడా చేశారు 85లో. గుడివాడ, నల్గొండ, హిందూపురం 3 చోట్ల చేశారు. ఇక్కడే నాకు ట్విస్ట్ ఏంటంటే, గుడివాడ సొంత నియోజకవర్గం, నేను ఆడ పోటీ చేయొచ్చు. హైదరాబాద్లో ఉంటాను కాబట్టి నల్గొండ నుంచి పోటీ చేయదు కాదు, హిందూపురం ఎందుకు ఎంచుకున్నారు అనేది ఇక్కడ అర్థం కాని ప్రశ్న. ఖచ్చితంగా ఆయన వ్యూహం అక్కడ ఉన్నప్పుడు ఆ ఎన్నికలు అక్కడ చెప్పేది ఏంటంటే ఏ సామాజిక వర్గాల ప్రభావం ఉంటుంది. నేను మొదటి నుంచి చెప్తాను, అక్కడ పార్టీ ప్రభావం లేదు, వ్యక్తులే ఉంటారు. బీసీ కులాలు ఎక్కువ కులాలు ఉన్నాయి అక్కడ. కురబ, బోయ, చేనేత ఇలాంటి ప్రధాన కులాలు ఉన్నాయి. వాళ్ళకి అవకాశం ఇస్తున్నాము, వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారేనని. ప్లస్ బలమైన నాయకులు లేడు. మామూలుగా రాయలసీమ ప్రాంతంలో ఒక నియోజకవర్గంలో పార్టీలు అతీతంగా 10,000, 20,000, 30,000 ఓట్లు వేసే నాయకులు ఉంటారు. కానీ హిందూపురంలో మీకు మొదటి నుంచి అలాంటి నాయకులు లేరు. కాబట్టి ఇక్కడ కామన్ మ్యాన్ ఓటేసే అవకాశం ఉంటుంది. ప్లస్ ఇతనికి ఆదరణ ఉంది. పలుసార్లు అక్కడ పోయినప్పుడు చూసినప్పుడు ఆయనకు ఆదరణ కనిపిస్తుంది. కాబట్టి ఆయన అక్కడి నుంచి వెళ్ళడానికి ర్యాండమ్గా చూసుకున్నారు. తిరుపతి తర్వాత హిందూపురికి వచ్చుకుంటూ వచ్చారు. నల్గొండ రావడానికి కూడా ఆయన హైదరాబాద్కి దగ్గరగా పోటీ చేయాలంటే హైదరాబాద్లో నియోజకవర్గంలో పోటీ చేసి ఉండొచ్చు, రంగారెడ్డి చేసి ఉండొచ్చు. కానీ నల్గొండ పోవాల్సిన అవసరం లేదు కదా. సో ఆయన ఎంచుకున్నాడు, ఆయన వ్యూహం ప్రకారం హిందూపూర్కి వెళ్ళారు. ఇంకా అక్కడి నుంచి అది కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, హిందూపురము, నల్గొండలో కంఫర్టబుల్గా గెలిచారు. కానీ సొంత నియోజకవర్గంలో మాత్రం కేవలం 7,200 ఓట్లతో గెలిచారు. అదే ఆయన ఊహించని షాక్. నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు తర్వాత ఆయన తిరిగి సీఎం అయ్యాడు. 3 ఏళ్ల పదవిని వదులుకొని మళ్ళీ ముందస్తు ఎన్నికలు పేరు. ఆయన 83లో గెలిచిన ఆయనకి 88 వరకు ఉంది. కానీ ఈ అన్రెస్ట్ ఇదంతా నాకెందుకు, నేను మళ్ళీ ఫ్రెష్గా ప్రజాభిప్రాయాన్ని కోరుకుంటాను, ప్రజా ఓటింగ్ కోరుకుంటాను అనుకొని ఆయన 85 అంటే దాదాపు 3 ఏళ్ల ముందు పోయాడు. అప్పుడు ఎక్కువ సానుభూతి రావాలి కదా. కాబట్టి గుడివాడలో తిరుగులేని మెజార్టీ రావాలి. కానీ ఏం జరిగింది, కేవలం 7,200 ఓట్లతో ఆయన గెలిచారు. హిందూపురము, నల్గొండలో బాగా గెలిచారు. ఆయనకి అది ఒక రకమైన షాక్. అంటే నా సొంత నియోజకవర్గంలోనే నాకు ఎదురైంది అనేది.
సో దానికి వేరే కారణాలు ఉన్నాయి. నిన్న మనం డిబేట్లో కూడా చెప్పుకుంటూ వచ్చాం. ఏంటంటే మచిలీపట్నం ఎంపీ ఉన్న కావూరి సాంబశివరావు గారు, రెండోది 85 మీద పోటీ చేసిన కృష్ణ గారి సొంత బామర్ది ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు గారు, వీళ్ళిద్దరి రాజకీయం వల్ల ఎన్టీఆర్ గారు కొంచెం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం అసలు ప్రచారం కూడా పోకుండా హిందూపురంలో అంత అవకాశం వచ్చింది కాబట్టి ఆయన హిందూపురాన్ని అప్పటి నుంచి కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. నాకు అర్థం కాని ప్రశ్న, ఎన్టీ రామారావు గారు లాంటి వ్యక్తి 3 స్థానాల్లో 2 స్థానాల్లో పోటీ చేయడం ఎందుకు? ఒకసారి గెలిచింది ఏదో ఒక నియోజకవర్గం, మిగతా నియోజకవర్గాలు ఆయన రాజీనామా చేయాలి, చేస్తే మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది, ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. సరే ఎందుకు అలా ఎంచుకుంటారంటే ఏమన్నా అభద్రతా భావం ఏమైనా ఉండిందా? అంటే గొప్ప నాయకుడు ఆయన్ని మనము తగ్గించకూడదు, ఇక్కడ అభద్రతా భావం ఏమైనా ఉందా? రాజకీయాల్లో స్టేచర్ కన్నా వ్యూహానికి ఎక్కువ డిస్కస్ చేయాలి. ఆయన ఏ స్థాయి అనే దానికన్నా ఆయన వ్యూహం మీద డిస్కస్ చేయాలి. ఎన్టీఆర్ ఎంత పెద్ద నాయకుడే, ఆయన ఏ స్టేచర్ అనే దానికన్నా వ్యూహం గురించి మనం మాట్లాడాలి. ఎన్నికలు వచ్చేప్పుడు వ్యూహమే ముఖ్యం, స్టేచర్ కాదు. ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటాడు కదా, అద్భుతం జరుగుతున్నప్పుడు గుర్తించం, జరిగిపోయిన తర్వాత ఇది అద్భుతం అనుకుంటామంటారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ గెలుస్తుందని చెప్పి ఒక ఈనాడు తప్పితే ఎవరు అనుకోలే. అసలు గెలుస్తుందా ఓడిపోతారా అని చెప్పి రాసిన పత్రికలు ఉన్నాయి, ఆ రోజుల్లో ఉన్నాయి. ఈయన వస్తున్నాడు, ఈయనను చూసి ఎవరు ఓటేస్తారని చెప్పి మనకి ఇప్పుడు సబ్జెక్టులు అయిపోయినా ఆయన సొంత అల్లుడు కూడా ఆ పార్టీకి పోలేదు కదా. చంద్రబాబుని ఈరోజు ఎన్టీఆర్ని టీడీపీని కొనసాగిస్తున్న చంద్రబాబు నాయుడు గారు కూడా 83లో తన మామ పార్టీలో చేరలేదు కదా. ఆయన గెలుస్తాడా లేదని అప్పుడు ఊహాగానాలు రంగులు వేసుకొచ్చిన వాళ్ళు ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఆయన ధైర్యంగా గుడ్డిగా నమ్మి ఒక చోట ఎందుకు చేయాల్సిన అవసరం ఏముంది? ఆయనకు అనుమానం ఉందో లేదా వ్యూహం ప్రకారం అంటే నేను 2 ప్రాంతాల్లో పోటీ చేస్తే 2 ప్రాంతాల్లో ఆ ప్రభావం ఉంటుంది, లేక 85లో 3 ప్రాంతాలు చేస్తే 3 ప్రాంతాల్లో ఆ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఏంటంటే 3 వరకు పోటీ చేయడానికి అప్పుడు అవకాశం ఇచ్చింది, అక్కడ పోటీ చేస్తున్నారు. అంత దాని వ్యూహంగానే చూడాలి మనం. అది ఇప్పుడు మనము తెలుగుదేశం పార్టీని స్థాపించేది అంటే ఎవరైనా తక్కువని మన జనరేషన్ తక్కువ అని చెప్పి ఎన్టీ రామారావు గారు అని చెప్తారు. కానీ నాదెళ్ల భాస్కర్ రావు గారు ఈ రోజుకి కదిల్చిన ఆ దూడ నాది, నా లేక దూడని పట్టుకెళ్ళిపోయారు, నా దూడని నాకు ఇస్తే నేను బాగా చేసుకుంటానంటూ మాట్లాడుతున్నాడు. నేను పార్టీ పెట్టాలనుకుంది. ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఊటీలో సినిమా షూటింగ్లో ఉన్నారు. నేరుగా మా ఇంటికి వచ్చినప్పటికీ నేను పార్టీ పేరంతా ఇది చేసి పెట్టినాను, మా ఇంటికి వచ్చి ఇక్కడి నుంచే ప్రకటించాము, పార్టీ నాది అంటారనమాట నాదెళ్ల భాస్కర్ రావు గారు ఎప్పుడూ కూడా. అదొక చిన్న కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంటారు. అది ఇక్కడ ఇప్పుడు నా ఆలోచన ఒకటి ఉంది. మన ఇద్దరు స్నేహితులము, నేను వచ్చి మనం పలానా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని మీతో మాట్లాడాను. మీరు ఉదయాన్ని అనౌన్స్ చేశారు. ప్రజలు ఏమనుకుంటారు? ఈ వ్యాపారులకి సంస్థ ఎవరిది అనుకుంటారు? మీది అనుకుంటారా, నాది అనుకుంటారా? ఆలోచన నాది. మీతో ఆంతరికంగా చర్చించాను, నేను ఆంతరికంగా చర్చించాను. మీరు నాకన్నా పాపులరు, మీరు డైరెక్ట్ ప్రజల ముందుకు వెళ్ళే ఫేస్ వాల్యూ ఉంది, మీరు ప్రకటించారు. అప్పుడు ఎవరిది అనుకుంటారు? పార్టీ. నేను లోపల ఇది నా ఆలోచన అనుకుంటే ఏం లాభం? ఆలోచన భాస్కర్రావు గారిదో రామాజీరావు గారిదో మరొకరిదో సంబంధం లేదు. కానీ దాన్ని ప్రకటించింది ఎవరు? చెన్నై నుంచి ఎయిర్పోర్ట్లో నుంచి ఇక్కడికి వచ్చాడు. పెద్ద హడావుడి కూడా ఏం లేదు. ఆ రోజు 500 మందే ఉంది. సింపుల్గా ఆ రోజు సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే శ్రీపతి రాజేశ్వరరావు గారు అంటే ఎన్టీఆర్ అభిమాన సంఘంలో ఉన్న వాళ్ళు అప్పటికప్పుడు చిన్న ఇప్పటిలాగా మనకు ఫ్లెక్సీలు వేసేది కూడా లేదు కదా. ఆ చిన్న బ్యానర్ లాంటివి కట్టించుకొని వచ్చారు. పెద్ద హడావుడి లేకుండా పార్టీ ప్రకటించాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉండలే మళ్ళీ ఆ రోజు కూడా. కాబట్టి భాస్కర్రావు గారి ఆలోచన ఎవరి ఆలోచన అయినా అది ఎవరి ద్వారా స్థాపించబడింది, దాని వ్యవస్థాపక అధ్యక్షుడు ఎవరు అంటే ఎన్టీఆర్. కాబట్టి అసలు డిబేట్ అనవసరం, అది ఎన్టీఆర్ పార్టీ అంతే. ఓకే, ఇక్కడ మనం తీసుకుంటే నల్గొండలో పోటీ చేసినా గెలిచాడు, గుడివాడలో తక్కువ ఓట్లతోనైనా గెలిచాడు, తిరుపతిలో గెలిచారు, మళ్ళీ హిందూపురంలో కూడా ప్రజలు ఆదరించారు. ప్రచారానికి వెళ్ళకపోయినా పట్టం కట్టి అసెంబ్లీకి పంపించారని అంత కృతజ్ఞత ఉంది. అంటే ఇక్కడే ఉంటాడు. కల్వకుర్తిలో ఎన్టీ రామారావు ఎప్పుడు అనేవాడు, నా చొప్పు నిలబెట్టినా గెలిపిస్తారు ప్రజలు అని మాట్లాడేవాడు. అలాంటి ఎన్టీ రామారావు గారు 1989లో అనుకుంటా కల్వకుర్తి, ఇప్పుడు తెలంగాణ కల్వకుర్తిలో పోటీ చేస్తే చిత్తరంజన్ దాస్ అనే ఒక అభ్యర్థి మీద ఓడిపోయారు. ఆ రోజు అసలుకు హిందూపురం ప్రజలే గుండెల్లో పెట్టుకుంటే ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు ఎన్టీ రామారావు చిత్తరంజన్ దాస్పై ఓడిపోవడానికి బలమైన కారణం ఏమన్నా ఉందంటారా? ప్రధానంగా అంటే మీరు చెప్పినట్లు 2 అంశాలు ఉన్నాయి. ఒకటి నా చెప్పును నిలబెట్టినా గెలుస్తారు అన్న డైలాగ్ ఒకటి, రెండోది కల్వకుర్తిలో ఓడిపోవటం. ఇవి 2 కూడా ఒక సందర్భం కాదు, వేరు సందర్భాలు. నా చెప్పును నిలబెట్టినా గెలుస్తారు అని ప్రచారం జరిగింది. ఆయన నిజంగా అన్నారో లేదో మనకు ఆ రోజంత రికార్డింగ్ లేదు. కానీ అయితే ఎన్టీఆర్ నేను ఎవరిని నిలబెట్టినా గెలుస్తారు అనేది అయితే సహజంగా మాటల్లో ఉంటుంది. అది చెప్పన్న పదము వాడారు లేదో మనకు తెలియదు. అయితే అనేది దీని గురించి సంబంధించి కాదు. అది ఆయన 83 జనవరిలో రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చిన 2వ రోజు 3వ రోజు రిజల్ట్స్ రావడానికి ముందు రోజు హిమాయత్ నగర్లో నారాయణ గౌడ్ ఒక ఆయన పోటీ చేసి హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఆ రిజల్ట్స్ వచ్చిన రోజే చనిపోయాడు ఆయన. ఆ రోజు అర్ధరాత్రి చనిపోయాడు. ఇది హిమాయత్ నగర్లో టీడీపీ తరపున పోటీ చేసిన నారాయణ గౌడ్ ఆ రిజల్ట్స్ వచ్చిన రోజున అయితే తర్వాత రోజు చనిపోయాడు అనమాట. ఈ నారాయణ గౌడ్ వాళ్ళ బంధువులే మనకు ఆలగడ్డ గంగుల నాని వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అనమాట.
ఈ నారాయణ గౌడ్ చనిపోయిన తర్వాత ఉప ఎన్నిక రావాలి. అప్పుడు ఎవరిని పెట్టాలన్న దగ్గర ఈ చర్చ వచ్చింది. నేను ఎవరిని పెట్టిన గెలుస్తాననే కోణంలో నేను చెప్పిన పెట్టిన గెలుస్తానన్నది వచ్చింది. ఇది చరిత్రలో చాలాసార్లు కలవకూడదు. ఇది కాదు, హిమాయత్ నగర్లో 84లో జరిగిన 83లోనే జరిగిన బై ఎలక్షన్ సంబంధించింది అనమాట. ఎవరు క్యాండిడేట్ అయి ఉంటారు? ఎవరికైనా గుర్తుందా రాజకీయాలు ఫైల్ వాళ్ళకి? హిమాయత్ నగర్ బై ఎలక్షన్లో టీడీపీ క్యాండిడేట్ ఎవరు? ఎవరికి గుర్తులేదు. అంత ఈజీగా వచ్చిపోయాడు. నారాయణ గౌడ్ చనిపోతే నారాయణ గౌడ్ కుటుంబం నుంచి రావాలి, ఇంకొకరు ఇచ్చి ఉండాలి కదా. ఆ ఎన్నికలు ఇంతమంది ముందు చెప్పినట్టుగా భాస్కర్ రావు గారి తర్వాత నేను ఉపేంద్ర కేఆర్సీలకం పనిచేశారని చెప్పినాం కదా. ఆ ఉపేంద్రని, ఈ ఉపేంద్ర గారు సొంత జిల్లానేమో వెస్ట్ గోదావరి ఏలూరు దగ్గర వాళ్ళు, కానీ ఎక్కువ కాలమైన రాజకీయం చేసింది మనకు విజయవాడ ఎంపీగా 2 సార్లు పోటీ చేస్తున్నారు కదా. అది చేస్తున్నారు. ఆయనను తీసుకొచ్చి హిమాయత్ బై ఎలక్షన్లో పెట్టారు. నేను ఎవరిని పెట్టినా గెలుస్తారని. సో చాలామందికి చరిత్రలో మర్చిపోయిన విషయం ఏంటంటే టీడీపీకి కానీ ఎన్టీఆర్ మొదటి షాక్ వాళ్ళు అధికారంకి వచ్చిన ఒక 5 నెలల్లోనే జరిగింది. హిమాయత్ నగర్ బై ఎలక్షన్లో జరిగింది. ఆ ఎన్నికల్లో టీడీపీ క్యాండిడేట్ ఓడిపోయి ఆలే నరేంద్ర, టైగర్ నరేంద్ర బీజేపీ తరఫున గెలుస్తాడు. ఆ ఎన్నికల సందర్భంగా ఈ డైలాగ్ అన్నది. కాబట్టి టీడీపీకి మొదటి ఓటమి ఏంటంటే హిమాయత్ నగర్ ఉప ఎన్నిక. అది రికార్డ్ చేసుకోవాలి మనం. అక్కడ ఓడిపోయింది అభ్యర్థి ఎవరంటే పర్వతనేని ఉపేంద్ర, గెలిచింది టైగర్ నరేంద్ర బీజేపీ తరఫున. ఇది గెలిచింది అనమాట. రెండోది కలవకుర్తి ఓటమి. కలవకుర్తి ఓటమికి కారణము ప్రధానంగా ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ పరమైన అంశాలు ఎన్టీఆర్ గారిని సెకండ్ టర్మ్లో 85-89 మధ్యలో చాలా ఇబ్బంది పెట్టాయి. మీకు తెలుసుంటుంది, ఒకే రోజు క్యాబినెట్ మొత్తాన్ని రద్దు చేయటం. చాలా సీనియర్లు అనుకున్న జానారెడ్డి కానీ, కేఈ కృష్ణమూర్తి గారు, ముద్రగడ, జీవన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో రావడం. మధ్యలో వీళ్ళు వేరే ప్రయత్నాలు, అది వేరే విషయం. వీళ్ళందరూ బయటికి రావటం ఒక రకమైన అన్రెస్ట్ ఉంది. అంటే టీడీపీ పార్టీలో ఏమంటారు, డెమోక్రసీ ఉండదు, అనుకునేది జరుగుద్ది. ఎవరికి చెప్పకుండా క్యాబినెట్ను ఒకేసారిగా రద్దు చేసేది. ఆ ప్రభావం ఎన్టీఆర్ గారి అడ్మినిస్ట్రేషన్ మీద కూడా ఉంది, చాలా ఉంది. అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా పొరపాట్లు జరిగినాయి. అప్పుడు ఒకసారి ఎంప్లాయీస్ తీవ్రంగా ధర్నాలు చేసి సెక్రటరీ దగ్గర దాడిపోవటాలు, చాలా అంశాలు ఉన్నాయి. తర్వాత రిటైర్మెంట్ వయసును మార్చడం, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ టీడీపీ ఓటమికి ఒక కారణము. రెండో కారణం కోస్తా ప్రాంతంలో వంగవీటి మోహన్ రంగా హత్య. ఇవి రెండు కాకుండా కలవకుర్తిలో ఓడిపోవటానికి ఎన్టీఆర్ గారికి సంబంధించిన ఇంకో కారణం ఉంది. ఎన్టీఆర్ గారి సొంత అల్లుడు, ఆయన తమిళతను ఉంటాడు, చిదంబరం బంధువు రాజన్, పిటి రాజన్ అనుకుంటా ఆయన పేరు, పిటి రాజన్. అప్పటికే విడాకులు తీసుకొని ఉన్నారు. పిటి రాజన్ సొంత మామ మీద కక్ష పెట్టున్నాడు. ఇతను ఎట్లని ఓడగొట్టాలనుకున్నాడు. అక్కడ హిందూపూర్లో ఓడగొట్టలేరు, ఇక్కడ ఓడగొట్టడానికి అవకాశం ఉంది. ఎలా అవకాశం ఉందంటే ఇక్కడ ఒక ఎన్జిఓ ఉంది, దాని పేరు యాంబే అనుకుంటాను. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వెనకబడ్డ అచ్చంపేట ఈ ప్రాంతంలో, ఈరోజైతే కలవకుర్తి నుంచి మనకు టువర్డ్స్ శ్రీశైలం రోడ్డు ఉందో అక్కడ గృహ నిర్మాణం చేసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆర్డీటీ ఎలా అయితే వెనకబడ్డ ప్రాంతం ఇల్లు కట్టిస్తుందో ఈ సంస్థ అక్కడ గృహ నిర్మాణం చేసేదన్నమాట. అట్లా అతను చాలా పాపులర్. అతని పేరు నేను మర్చిపోయాను. అతను టీడీపీ ఆస్పిరెంట్, అతను టీడీపీ టికెట్ ఆస్పిరెంట్. అతనికి రాలేదు. కేవలం జైపాల్ రెడ్డి ప్రభావం ఉంటుంది, జైపాల్ రెడ్డి మనకు గెలిపిస్తారన్న నమ్మకంతోనే ఎన్టీఆర్ గారు కలవకుర్తి పోయారు. కానీ ఈయనకు ఆయన అల్లుడు చాణక్యం ఒకటి, తర్వాత లోకల్గా వ్యతిరేకతోటి, వీళ్ళిద్దరికన్నా మించి ఆ ఎన్నికల్లో, ఇప్పుడంటే డబ్బులు కానీ గతంలో ఎన్నికలంటే సారానే, ఎవరు ఎక్కువ సారా ఇస్తే వాళ్ళకి ఇచ్చేదనమాట. మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారు గ్యాంగ్ లీడరు, ప్రొడ్యూసర్ ఉన్నారు కదా. తర్వాత మాగంటి బాబు గారు కాంగ్రెస్లోను, తర్వాత టీడీపీలో కూడా అయినారు. వాళ్ళ తండ్రికి ఈయనకు చాలా క్లాష్ ఉంది. సో ఆయన అప్పుడు అరక్ కాంట్రాక్టర్, ఆయన సారా కాంట్రాక్టర్ అనమాట. ఆయన విపరీతంగా ఇక్కడ సారా, ఇప్పుడు దొరికినప్పుడు సారా దొరికేది కాదు. సారా కానీ లిక్కర్ కానీ చాలా తక్కువగా ఉండేది అనమాట. ముందుగా స్టోర్ చేసుకునే అవకాశాలు కూడా తక్కువ కదా. వారిని వాహిని అంటారు, ప్రసాద్ ప్రభుత్వ సారా దుకాణము, వారిని వాహిని, ఇవన్నీ అన్నగారి మాటలు. సో అక్కడ రాజన్ కూర్చోవటము, ఆ లోకల్ ఎన్జిఓ క్యాండిడేట్, తర్వాత సారా సఫరీ అన్నీ కలిపి. అంటే ఇంకోటి కూడా ఉంది, ఎన్టీఆర్ ఓడిపోతున్నాను అనుమానం వచ్చి ఉండదు. ఆయన కూడా ప్రచారానికి పోలే. బహుశా అనుమానం వచ్చి ఉంటే ఏమన్నా జరిగి ఉండేదేమో కానీ పోలే. నిధుల దుర్వినియోగం ఎప్పుడు ఉంది, ఇప్పుడే కదా, అప్పటి నుంచి కూడా ఉంది. ఒక డబ్బులు ఇస్తే డబ్బులు సగం మధ్యలో ఎత్తిపోవడం ఆ రోజు కూడా ఉంది అన్నమాట. ఇవన్నీ కారణాలతో ఆయన ఓడిపోయినాడు. అక్కడ చిత్తరంజన్ దాస్ మీద అసలు అంచనా కూడా లేదు. అతను ఏమైనా జైంట్ కిల్లర్, ఎన్టీఆర్ లాంటి ఆయన ఓడించే జైంట్ కిల్లర్ కాబట్టి ఆయన చరిత్రలో నిలబడిపోయాడు. అంతే. చిత్తరంజన్ దాస్ అంటే ఆ రోజు ఎన్టీ రామారావు ఓడించిన అనేది ఈ రోజుకి ఆయనకు అదొక గుర్తింపు అయితే మిగిలిపోయింది. ఇంకా తర్వాత 89, 94 వరుసగా గెలిచారు ఎన్టీ రామారావు. ఇంకా 95లో ఆయన మరణము చెందడము, 96లో వచ్చిన బైపోల్తో హరికృష్ణ పోటీ చేయడం, మళ్ళీ ఆయన హరికృష్ణ గెలవడము, 99 మళ్ళా సిసి వెంకటరాముడు. ఈ మధ్యలో చిన్న విషయం ఒకటి ఉంది. ఇప్పుడు ప్రభుత్వం మారి చంద్రబాబు నాయుడు సీఎం కావటం, కుటుంబంలో చేరికలు రావటం, అందులో ప్రధానంగా హరికృష్ణ బలంగా నిలబడి లక్ష్మీపార్తి అన్న అప్పుడు కాదు, చంద్రబాబు నాయుడు సీఎం అయ్యేంత వరకు హరికృష్ణ కీలకం కదా. కరెక్ట్. హరికృష్ణ బలంగా నిలబడి, అంటే ఆయనకున్న అగ్రెసివ్నెస్ వల్ల నిలబడి, చంద్రబాబు నాయుడు గట్టిగా మద్దతు నిలబడి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కుదురుకోవటానికి సహాయం చేసినట్టు హరికృష్ణ.
దానికి కృతజ్ఞత అనుకోండి, లేక ఎన్టీఆర్ కొడుకు అనుకోండి, ఆయనకు రవాణా శాఖ మంత్రి పదవి ఇచ్చారు. అవును, మీకు తెలుసు ఎమ్మెల్యే కానీ అతను మంత్రి అయితే 6 నెలలు ఎమ్మెల్యే కావాలి. కరెక్ట్. ఎక్కడ బై ఎలక్షన్ రాలే. ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకురాలేకపోయారో లేక నిజంగానే ఎలక్షన్ కమిషన్ సహకరించలేదో కానీ 6 నెలల్లో అక్కడ ఎలక్షన్ జరగలే. దానివల్ల ఏమైంది, హరికృష్ణ గారు మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 6 నెలలు మాత్రమే మంత్రిగా ఉన్నారు, రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన రాజీనామా చేసిన తర్వాత ఎన్నికల బై ఎలక్షన్ రావటము, ఆయన పోటీ చేశారు. అయితే ఇక్కడే మొదటిసారి చంద్రబాబు నాయుడుకి రాజశేఖర రెడ్డికి డి అంటే డి పడింది. అంతవరకు ఎక్కడ డి అంటే డి పడింది లేదు. రాజశేఖర రెడ్డికి డి అంటే ప్రధానంగా అంటే కాంగ్రెస్లోని వర్గాలు, కోట్ల వర్గం, జనార్దన్ ఇట్లా ఉండేది. టీడీపీతో పెద్ద డైరెక్ట్ ఫైట్ ఉండేది కాదు, ఏదో ఆయన దగ్గర, ఆయన క్యాంట్ల దగ్గర అంతే. రాజశేఖర రెడ్డి గారి క్లాస్మేట్ లక్ష్మీనారాయణ రెడ్డి సార్, డాక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి, ఆయన వచ్చేసి బై ఎలక్షన్లో కాంగ్రెస్ క్యాండిడేట్ అనమాట. రాజశేఖర రెడ్డి ప్రత్యక్షంగా కలగ చేసుకొని తీసుకొచ్చింది. కానీ దాదాపు ఐ థింక్ 55-60 వేల తేడాతో హరికృష్ణ గెలిచారు. బై ఎలక్షన్ కదా, గెలిచారు అనమాట. సో ఆ విధంగా హరికృష్ణ తొలిసారిగా చివరిసారిగా ఎమ్మెల్యే అయింది. ఆ బై ఎలక్షన్ హిందూపూర్ నుంచి అయ్యారు. ఇంకా మళ్ళీ 99లో సిసి వెంకటరాముడికి ఇచ్చారు. అక్కడ ఆయన ఒకసారి ఆయన ఎమ్మెల్యేగా ఉండగానే కర్ణాటకలో అంటే మీరు చెప్పినట్టుగా 99లో హరికృష్ణ బావగారితో డిఫర్ అయిపోయి సొంత పాటు అన్నా టీడీపీ, దానివల్ల బహుశా టీడీపీలో కొనసాగుంటే 99 కూడా హరికృష్ణకి వచ్చి ఉండేది. హిందూపురం నుంచి పోటీ చేసేవాడు. గెలవటం అనేది ఇంకా అసలు అది సులభమైన విషయం. మళ్ళీ సిసి వెంకటరాముడికి గెలిచిన తర్వాత ఆయనకు రోడ్ యాక్సిడెంట్లో 2 కాళ్ళు వెన్నుపూస విరిగి ఆయన మంచానికే పరిమితమైనారు ఈ రోజు కూడా. మరి 2004 వచ్చేసరికి తర్వాత మళ్ళా పాంశెట్టి రంగనాయకులు, ఆ తర్వాత 2009 అబ్దుల్ గనీ. 2000 మనం మాట్లాడుతున్నది ఏంటంటే హిందూపురము అందరినీ దాక్షేనా ఎవరికి ఇప్పుడున్న ప్రధాన చెప్పేది. వరుసగా ఎన్టీ రామారావు మరణం తర్వాత కొడుకు హరికృష్ణ మళ్ళా ఆదరించారు ప్రజలు. కొడుకు హరికృష్ణ తర్వాత మళ్ళా వచ్చేసి సిసి వెంకటరాముడు తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యాడు. సిసి వెంకటరాముడు తర్వాత మళ్ళా మాజీ ఎమ్మెల్యేగా ఉన్న పాంశెట్టి రంగనాయకులు మళ్ళా 2004లో ఎమ్మెల్యే. అప్పుడప్పుడే పార్టీలోకి చేరిన అబ్దుల్ గనీ 2009లో ఎమ్మెల్యే. 14 వచ్చేసరికి మళ్ళీ బాలకృష్ణ రంగేట్రము, అంటే తెలుగుదేశం పార్టీలో కీలకంగా కూడా. రాష్ట్ర వ్యాప్తంగా 2004లో కాంగ్రెస్ హవా ఉంది. రాజశేఖర రెడ్డి సీఎం కావాలనేది అందరూ ఎక్కువ మంది కోరుకున్న విషయం. రాయలసీమలో అయితే ఇంకా విపరీతంగా ఉంది, తిరుగులేని నాయకత్వంగా ఉంది. ఆయన పాదయాత్ర వల్ల కానీ ఇదైనా కారణాలుగా ఉంది. దివాకర్ రెడ్డి అనంతపురం జిల్లాలో రాజకీయాల్లో బలంగా చేస్తున్నారు. ప్రతి సీటు కూడా నేను గెలిపించుకోవాలనుకున్నారు. అట్లాగే రఘువీరారెడ్డి కూడా ఆయన స్థాయిలో ఆయన కూడా రాజకీయంగా ఆయన కూడా మంచి స్ట్రాటజిస్ట్ కూడా చేస్తూ ఉన్నారు. ఈ స్ట్రాటజీలో భాగంగానే మొదటిసారి గంగాధరప్పని కాకుండా మనకు కల్నల్ నిజాముద్దీన్ మైనార్టీ, ముస్లిం మైనార్టీ కాంగ్రెస్ పార్టీ అంతకుముందు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తరఫున హిందూపురం ఎంపీగా బోయ సమాజ్కి చెప్పిన గంగాధరప్ప ఎక్కువ రోజులు 2 సార్లు 3 సార్లు ఆయన గెలుచున్నారు. ఆయన శ్రీమతి మన జగన్మోహన్ రెడ్డి హయాంలో మంగమ్మ గారు ఎమ్మెల్సీగా అయ్యున్నారు అనమాట. కానీ ఇట్లా కాదు, ఈ హిందూపురం లోక్సభ పరిధిలో దాదాపు 2 లక్షల పైన, ఆ రోజుకు లక్ష ఉంటుంది, ఈ రోజు దాదాపు 2.5 లక్షల మైనార్టీ ఓటర్లు ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో కదిరి, ధర్మవరము, తర్వాత హిందూపురము, కొంత పెనుగొండ, ఇక్కడంతా కూడా మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. కొంత రాప్తాడు, ఇవన్నీ కూడా మైనార్టీ ఓట్లు ఉన్నాయి. వీళ్ళందరికీ సో దానికోసం అని చెప్పి కల్నల్ నిజాముద్దీన్ని తీసుకొచ్చేసి క్యాండిడేట్గా పెట్టారు. హోరాహోరీ పోరేది, అంత ఈజీగా ఏం రాలే. నిజాముద్దీన్ ఎంపీకి గెలిచాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచింది, రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాడు. అనంతపురం జిల్లాలో ఎక్కువ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆబ్వియస్గా హిందూపూర్ కాంగ్రెస్ గెలిచుండాల్సింది ఆ టైంలో, ఎందుకంటే అటు దివాకర్ రెడ్డి ఇటు రఘువీరెడ్డి ఇద్దరు చేస్తున్నారు. కానీ ఆ రోజు కొత్తగా వచ్చిన, మళ్ళీ కొత్త కాదు పాత ఆయన రంగనాయకులు 83 తర్వాత మళ్ళీ 2004 మళ్ళీ ఆయన గెలిచాడు. ఆయన మీద ఎవరు పోటీ, నిన్న పార్టీ నుంచి సస్పెండ్ అయిన నవీన్ నిచ్చల్. నాకు తెలిసి అప్పుడు రోజు కానీ 30 ఉంటాయి, అంతకన్నా చిన్న కుర్రాడు నవీన్ నిచ్చల్ అనమాట. నవీన్ నిచ్చల్ ఈజీగా గెలవాల్సిన సీటు. అంటే నిజంగా హిందూపురంలో టీడీపీ ఓడిపోవడానికి మొదటి అవకాశం వచ్చింది ఎప్పుడంటే ఆ ఎన్నిక 2004. ఎందుకంటే మైనార్టీ ఓట్లు కల్నల్ నిజాముద్దీన్ వల్ల ఏకమై ఉండాలి, రాజశేఖర రెడ్డి ప్రభావం ఉంది, మిగిలిన కమ్యూనిటీలు అంతా కూడా ఉన్నాయి, ప్లస్ దివాకర్ రెడ్డి, రఘువీరెడ్డి ఉన్నారు. ఈజీ గెలవాల్సిన సీట్ని 7,000 తేడాతో పోగొట్టు. అక్కడ కూడా వర్గపోరు ఉంది. అప్పుడు జేఈ వెంకటస్వామి వాళ్ళకు, ఈ నవీన్ నిశ్చన్ వాళ్ళకి పెద్ద పెద్ద వర్గపోరు ఉంది. ఆ ఎన్నికల్లో జేఈ వెంకటస్వామి వాళ్ళు సహకరించినట్లు ఎప్పుడు దాడులు చేసుకుంటూ ప్రతి దాడులతో టికెట్ విషయంలో కూడా వెంకటస్వామి వీళ్ళిద్దరి మధ్యలో ఘర్షణ జరిగింది. అప్పటికే రాజశేఖర రెడ్డి, దివాకర్ రెడ్డి వీళ్ళ మధ్యలో సైదు కూర్చారు. ఒకరికి మున్సిపల్ చైర్మన్, ఒకరికి ఎమ్మెల్యే టికెట్ అని. జేఈ వెంకటస్వామి కుటుంబానికి రాజకీయ గురువు అంటే జేసీ కుటుంబమే. దివాకర్ రెడ్డి గారు, నవీన్ నిచ్చల్ కూడా దివాకర్ రెడ్డి కదా. అంటే కానీ వీళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉండేది అక్కడ. ఎందుకంటే వయసు రీత్యా నవీన్ యంగ్ మ్యాన్, కొంచెం సీనియర్స్ కదా, ఆయన పెద్ద మనిషి కదా, దానివల్ల ఉండొచ్చు. కానీ ఇద్దరైతే దివాకర్ రెడ్డి శిష్యులే కదా అక్కడ. కానీ ఐ థింక్ 94లో అనుకుంటా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు హిందూపురం నుంచి రాజశేఖర్ ఎన్టీఆర్ మీద పోటీ చేశారు. ఆయన పోటీ చేస్తారు. అదే పనిగా అక్కడ అభ్యర్థి కష్టమైతే ఆయన తెచ్చి ఏమైందంటే 89-94 మధ్యలో
సానే ఓబుల్ రెడ్డి అప్పటికే కొంచెం బయటకు వచ్చి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ సానే చెన్నారెడ్డి సానే చెన్నారెడ్డి 90 ఓట్ల మర్డర్ అయిన తర్వాత వెంకటరమణారెడ్డి బై ఎలక్షన్లో గెలుస్తాడు. వాళ్ళ తమ్ముడు ఓబుల్ రెడ్డి తిరుగుతుండేవాడు. హిందూపురంలో ఇండస్ట్రియల్ ఏరియా చాలా ఎక్కువ. స్పిన్నింగ్ మిల్స్ ఉంటుంది తమిళ వాళ్ళది. ఆ స్పిన్నింగ్ మిల్స్లో చాలా యాజిటేషన్ జరుగుతున్నప్పుడు ఓబుల్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇద్దరు కలిసి డీల్ చేసేవారు. అట్లా ప్రభాకర్ రెడ్డి హిందూపురానికి బాగా తిరుగుతుండే ఆ రోజుల్లో. మీరు ఇప్పుడు కూడా యూట్యూబ్లో చాలా వీడియోలు ఉంటాయి. ఓబుల్ రెడ్డి ఎక్కువ వీడియోలు హిందూపురియే ఉంటాయి. దాంట్లో ప్రభాకర్ రెడ్డి వీళ్ళిద్దరు తిరుగుతాం. షుగర్ ప్లాంట్ అవన్నీ కూడా ఉంటుంది. ఈ స్పిన్నింగ్ మిల్ చాలా పెద్దది. నాకు తెలిసి అప్పట్లోనే దాదాపు 2000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన స్పిన్నింగ్ మిల్ ఇది. సో ఆ ప్రభావంతో అనుకోవచ్చు. లేదా దివాకర్ రెడ్డి ఖచ్చితంగా జిల్లా మీద ఎట్లయితే కడప జిల్లా మొత్తము రాజశేఖర రెడ్డి నడుపుతున్నాడు, ఈ జిల్లా నడపాలన్న ఆలోచనతో కూడా ఆయన కూడా చొరవ తీసుకొని తన తమ్ముడిని అక్కడికి పంపించాడు. అయితే పెద్ద ప్రభావం ఏం చూపలేదు, ఓడిపోయినారు. అది కరెక్ట్. ఇంకా తర్వాత 2004లో అవకాశం వచ్చిన కాంగ్రెస్ పార్టీకి గెలవలేకపోయింది. మళ్ళీ తిరిగి 2014లో నవీన్ నిశ్చల్ ద్వారా ఎక్కడైతే 2004లో ఓడిపోయిన నవీన్ నిశ్చల్ తర్వాత 2014లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో తొలిసారి నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు 2009 ఇంకొక మంచి అవకాశం ఉంది. ఎన్నిక చాలా కీలకమైన ఎన్నిక. అక్కడే కదా మనకు. నాకు అదే అర్థం కావాలి ఎక్కడంటే హిందూపురం అంటే అందరికీ గుర్తుకొచ్చేది తాగునీటి కష్టాలు అన్నమాట. దాహార్తితో అల్లాడిపోతుంటారు. వారం రోజులకు ఒకసారి 10 రోజులకు ఒకసారి గురించి కూడా మున్సిపాలిటీ నుంచి వాటర్ రాదు అక్కడ. ప్రతిరోజు కూడా బిందెలతో కుస్తీలు పడుతుంటారు, ముష్టి యుద్ధాలు అంటారే. మహిళలు మళ్ళీ జుట్లు పట్టుకొని కొట్టాడుకునే పరిస్థితి. ప్రతి సందులో గొంతులు ఎక్కడికి పోయినా బిందెలు బారులు తిరుగుంటాయన్నమాట. స్క్రీన్ మీద చూపిస్తున్నారు, పైలాన్ చూపిస్తున్నారు. శ్రీరామరెడ్డి తాగునీటి పథకం అది. అంటే 2000 దాదాపు 8 వరకు కూడా తాగునీటి కష్టాలు. నేను డైరెక్ట్గా నేను చూశాను. అంటే మా అత్తాయి ఉండేవారు శ్రీరంజని గారిని. వాళ్ళ ఇంటికి పోతే ఉండే 2-3 రోజులు కూడా బిందెలు నీళ్లు మోసే పని సరిపోతుండే నాకు. ఎక్కడో ఆబాద్పేట నుంచి రైల్వే స్టేషన్ దగ్గరికి పోయి బిందెలు కట్టుకొని ఒక 4 బిందెలు 6 బిందెలు కట్టుకొని పోయి ఆడిపోయి కొలాయిలు రైల్వే స్టేషన్ దగ్గర కొలాయిలు పట్టుకొని మళ్ళీ ఇంటికి తీసుకురావడము ఇట్లా ఉండేదన్నమాట. అంత కష్టాలు అనమాట. 10 రోజులకు ఒకసారి కూడా నీళ్ళు రావు. నీళ్ళు అంటే అసలు ఈరోజు బంగారం ఎంత ప్రేమ, అట్లా నీళ్ళు అంత బంగారంగా వాడుకునే వాళ్ళు ఆ ప్రాంతం. అలాంటి గట్టు పరిస్థితి నుంచి హిందూపురం ప్రజల్ని కాపాడింది అయితే కాంగ్రెస్ పార్టీ అని చెప్పొచ్చు మనం. అంటే రఘువీరారెడ్డి గారు ఒక పిఏబిఆర్ నుంచి అంటే మన తుంగభద్ర జలాలను కావచ్చు, హంద్రినివా నుంచి కృష్ణా కావచ్చు, అటు మడకసిరి నుంచి మళ్ళీ పైప్ లైన్ల ద్వారా శ్రీరామరెడ్డి తాగునీటి పథకం ద్వారా హిందూపురం నీళ్లు తీసుకొచ్చి అక్కడ ప్రజల యొక్క తాగునీటి కష్టాలను తీర్చింది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారు డైరెక్ట్గా వచ్చి ఆ పథకాన్ని కూడా ఓపెన్ చేశారు. ఐ థింక్ 2008 అనుకుంటా. మీరు దేశం మొత్తంలో ఒక పైలాన్ మీద నీటి బిందెలు ఉన్నది ఏకైక పైలాన్ ఇదే ఉంటుంది. కరెక్ట్. మళ్ళీ ఒకసారి ప్లే చేస్తే చూడొచ్చు. అది అడగండి, ప్లే చేయమని అడగండి. సో ఆ పైలాన్ మీద నీటి బిందెలనే పెట్టారు. దాని ప్రాముఖ్యత తెలుస్తుంది అనమాట. అంటే రఘువీరారెడ్డి ఎంత మనసు పెట్టి చేశారు దానికి అనేది చూడాలన్నమాట. ఆ రోజు రఘువీరారెడ్డి ప్రచారం కూడా చేసింది అంటే మీకు తాగునీళ్ళు ఇస్తేనే మళ్ళీ నేను వచ్చి ఓట్లు అడుగుతానని చెప్పి 2009 ప్రచారం మాట నిలబెట్టుకున్నారు. ఖచ్చితంగా నిలబెట్టుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయిన తర్వాత మనకి ఎక్కడైతే హంద్రినివా మొదలవుతుందో మనకు నందికోట్కు దగ్గర మాల్యాల నుంచి కాలువ ఒడ్డున 210 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి జీడిపల్లి వరకు, అంటే హంద్రి నీళ్లతో పాటుగా నీళ్లు పోతా ఉంటే కాలువ ఒడ్డున రఘువీరారెడ్డి గారికి ఈ రోజు కూడా ఆయన ఎన్నికల్లో ఉన్నా లేకపోయినా కానీ ఆయన అంచెర వరకు మళ్ళీ ఎప్పుడు కూడా ఉంటారు ఆయనకి. అదే ఇంత పథకం చేశాము, ఈసారి హిందూపూర్లో గెలవాలి. ప్లస్ ఇంకోటి కూడా జరిగింది ఇక్కడ. ఏదంటే నియోజకవర్గాల పునర్విభజనలో పరిగి ఇటు వస్తుంది. పరిగిలో రఘువీరారెడ్డి ప్రభావం మొదటి చెక్కు ఉండేది. రఘువీరారెడ్డి ప్రధాన శిష్యుడు కేటీ శ్రీధర్ ఉంటారు. శ్రీధర్ వాళ్ళ సొంత నియోజకవర్గం కదా. వాళ్ళ నాయన కూడా ఒకసారి తిప్పేస్వామి 78లో ఎమ్మెల్యే చేశారు. 99లో అనుకుంటే ఆయన ఓడిపోయాడు. సో వాళ్ళ ప్రభావం ఉంది. మనకు నియోజకవర్గాల పునర్విభజన కూడా మనకు కలిసి వస్తుంది అనుకుని వాళ్ళు బాగా ఎఫర్ట్ పెట్టి పనిచేశారు. మున్సిపల్ చైర్మన్ గెలుచున్నారు 2005లో. అనిల్ కూడా గెలుచున్నాడు అనమాట. గెలవచ్చు అనుకున్నారు. నాకు తెలిసి ఈజీ గెలవాల్సిన సీటు. 2009కి వచ్చేసరికి నవీన్ నిశ్చల్ నేను గెలవకుండా నేను ఎందుకు గెలవనిస్తానని యాటిట్యూడ్తోనే నవీన్ నిశ్చల్ ఇండిపెండెంట్, కాంగ్రెస్ తరఫున ఆయన పేరు మర్చిపోయిన ఆయన. సో వీళ్ళిద్దరు ఆయన మీద ఈయన పోటీ చేయటము. నవీన్ నిశ్చల్కేమో 37,000 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 30,000 ఓట్లు, గెలిచిన అతనికి 40,000 ఓట్లు. ఒక 7 నవీన్ నిశ్చల్ ఆ రోజు బరి నుంచి తప్పుకొని ఉంటే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేది. ఆ అవకాశము పోయింది. ఇంకా రాజశేఖర రెడ్డి మరణము, వైఎస్ఆర్ అబ్దుల్ గనీనే గెలిచింది 2009లో. 2009 టీడీపీ అభ్యర్థి గని మీద ఈజీగా కాంగ్రెస్ గెలవాల్సిన సందర్భంలో వీళ్ళిద్దరు పోటీ పడ్డారు. కాంగ్రెస్ లో 2 వర్గాలు కొంత ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం అనేది. అంబికా లక్ష్మీనారాయణ ఎవరో కాదు, కాంగ్రెస్ ఈ రోజు నా ఎంపీ
అనంతపురం నుంచి టీడీపీ తరపున ఉన్న బోయ సమాజ వర్గం అయితే అంబికా లక్ష్మణ టికెట్ రావడం కూడా ఊరికేం రాలే. అంబికా లక్ష్మణ ఎవరంటే ఓఎంసీ లేక ఈ మైనింగ్ దాంట్లో ఆరోపణలు ఎన్నుకున్న డైరెక్టర్ రాజగోపాల్ ఉన్నారు, చాలా కేసుల్లో ఉన్నారు ఆయన, మైనింగ్ డైరెక్టర్ రాజగోపాల్కి స్వయాన మేనలుడు అంబికా లక్ష్మీనారాయణ. సో ఆ విధంగా మరి ఆయన ఎట్లా చెప్పించుకున్నాడో కానీ రాజశేఖర రెడ్డి ద్వారా, ప్లస్ బోయ్ కమ్యూనిటీ కూడా బలమైన కమ్యూనిటీ. సో ఆయన టికెట్ తెచ్చుకున్నారు హిందూపూర్. ఇంక ఈజీగా కొట్టేస్తాం అనుకున్నప్పుడు నవీన్ నిచ్చల్ అడ్డం తిరిగి ఇండిపెండెంట్గా ఓటు చేసి 37,000 ఓట్లు ఆయనకి, కాంగ్రెస్ లక్ష్మీనారాయణకి 30,000 ఓట్లు, గెలిచిన ఆయనకి 40,000 ఓట్లు. రెండో స్థానం, కాంగ్రెస్ 3. అదే కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి, అంత మంచి పని చేసినా కూడా 3వ స్థానానికి ఆ రోజు అవకాశం కోల్పోయారు. ఆ రోజు నవీన్ నిచ్చల్కి ఇచ్చిన గెలిచుండేవాడు. నవీన్ నిచ్చల్ కాంగ్రెస్ క్యాండిడేట్ అంబికా లక్ష్మీనారాయణకి మద్దతు ఇచ్చినా కానీ కాంగ్రెస్ అని గెలిచేది. ఈ 2 సందర్భాలు మాత్రం ఇంకా 2004 కన్నా 2009 మాత్రం నిజంగానే ప్రతిపక్షాల్లో అంటే విపక్షంలో లేక ఆ రోజు అధికార పక్షం కాంగ్రెస్లో ఉన్న వర్గపోరు వల్లనే ఆ రోజు వాళ్ళకి అదే స్వపక్షంలో విపక్షం అయిపోయి ఆ రోజు స్వపక్షంలో విపక్షం. హిందూపురంలో ఉన్న వాళ్ళు చెప్తా ఉంటారు, టీడీపీని ఎవరు ఓడించలేరు, ఎందుకంటే వీళ్ళ నీళ్ళు ఓడించుకుంటా ఉంటారు, వైసీపీ అయినా కాంగ్రెస్ అయినా వీళ్ళ నీళ్ళని ఓడించుకుంటారు, వీళ్ళు ఇప్పుడు టీడీపీని ఓడించేది అనేది ఉంటుంది. అంతే కదా. మళ్ళీ తర్వాత 2009 రాజశేఖర్ రెండోసారి గెలవడము, ఆయన సెప్టెంబర్ 2వ తారీఖున ఆయన 2009 చనిపోవడము, ఆ తర్వాత వైఎస్సీపీ జగన్ కాంగ్రెస్ నుంచి బయటికి రావడం, వైసీపీ ఆవిర్భావంతో ఎంత గాలి వీచినా కూడా 2014లో హిందూపురంలో నవీన్ నిశ్చల్ మళ్ళా ఆ రోజు బాలకృష్ణ గారు రాజకీయ అరంగేటము హిందూపురం నుంచి పోటీ చేసి జస్ట్ 10,000 ఓట్లతో ఆ రోజు బాలకృష్ణ బయటపడ్డారు. ఆ రోజు అవకాశం ఉన్నింది. మరి ఈ వర్గపోరు వల్లే అంటే అప్పటి వరకు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో మొట్టమొదటి సమన్వయకర్తలుగా ఫస్ట్ చౌలూరు రామకృష్ణారెడ్డిని ప్రకటించారు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కొండూరు వేణుగోపాల్ రెడ్డిని పంచాడు. అంటే నిన్న సస్పెండెడ్ పార్టీ నుంచి ఇద్దరు సమన్వయకర్తలు, వాళ్ళలో వాళ్ళు కొట్టుకుపోయేవాళ్ళంట, టికెట్ నీకంటే నాకు అని. ఇద్దరు వర్గపోరు ఉంది. వర్గపోరు జరుగుతున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ నిశ్చల్ వైసీపీలోకి రావడము, వైసీపీలోకి వచ్చిన వెంటనే వైసీపీ అంటే నవీన్ నిశ్చల్ ఒక మాస్ లీడర్, ఒక బలమైన నాయకుడు, చాలా మాస్ ఉంటుంది, మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఎందుకు ముఖ్యంగా ముస్లిమ్స్లో ఎక్కువ ఆదరణ ఉంటుంది. ముస్లిమ్స్లో ముస్లిం అభ్యర్థి ఉన్నా కూడా అక్కడ ముస్లింలో నవీన్ నిశ్చల్కి ఎక్కువ ఓటింగ్ ఉంటుంది. అక్కడ ఒక మాస్ లీడర్, ఏదానికైనా దూకుడుగా వెళ్తాడు, మనిషి చూడడానికి సన్నగా ఫిజికల్ అపియరెన్స్ తక్కువ, అగ్రెసివ్నెస్ ఉంటాడు అన్నమాట. తన వాళ్ళ కోసం ఎంతకైనా వెళ్ళిపోయే వ్యక్తి నవీన్ నిశ్చల్. ఆయన రావడం అనేది వీళ్ళిద్దరు డైజెస్ట్ చేసుకోలేక వాళ్ళు కొట్టాడుకొని నవీన్ నిశ్చల్ ఓడిపోవడం జరిగింది. 2019లో ఒకవేళ అవకాశం వచ్చి ఉంటే నవీన్ నిశ్చల్ ఖచ్చితంగా గెలిచేవాడు. ఆ రోజు కొంత బాలకృష్ణ గారికి కొంత వ్యతిరేకత అనుకోవచ్చు, లేదంటే ఏదన్నా కొన్ని ఇష్యూస్ వల్ల ఆయన పిఏ చేసిన కొంత వ్యతిరేకత వినిపించింది ఆ రోజుల్లో. చిన్న అంశం కూడా ఒకటి ఉంది. 2019లో ఇంకోసారి కూడా అవకాశాన్ని వీళ్ళే వైసీపీ వాళ్ళే పోగొట్టుకున్నారు. ఓకే, 2019లో ఫస్ట్ టికెట్ అనుకున్నది అబ్దుల్ గని. ఎవరైతే టీడీపీని వీడి వైసీపీకి వచ్చున్నాడు, ఆయన టీడీపీలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన వైసీపీకి వచ్చున్నారు. అంటే బాలకృష్ణ 2014లో పోటీ చేసి ఇక భవిష్యత్తులో తనకు సీట్ రాదు అనేది అర్థమైపోయింది అబ్దుల్ గనికి. నాకు సీట్ రాదు, ఇక నేను ఇక్కడ ఉన్నా కూడా బాలకృష్ణ కోసం పల్లకి మోయాలు తప్పితే నేను పల్లకిలో కూర్చోలేను అని అనుకున్నారు ఆయన. అనుకుని వెంటనే వైసీపీలోకి వస్తే ఖచ్చితంగా టికెట్ వస్తారు. వైసీపీ వాళ్ళు కూడా హామీ ఇచ్చారు అబ్దుల్ గనికి, మైనార్టీ విషయంలో టికెట్ ఇస్తామని. అంటే ఆ పార్లమెంట్లో ఎక్కడో ఒకసారి కదిరి ఇస్తే కదిరి వెళ్ళాలి, అంటే హిందూపురం వెళ్ళాలి మైనార్టీకి. ఇంకా కదిరి వేరే వాళ్ళకు ఉంది కాబట్టి ఇక అబ్దుల్ గని తెచ్చారు. మరి ఎలక్షన్ నాటికి వేరే వాళ్ళు అంటానికి ప్రధాన కారణం ఏంటంటే 2014లో గెలిచిన అఖ్తార్ చాంద్ బాషా పార్టీ ఫిరాయించి వెళ్ళిపోవటం వలన ఇక్కడ కాదు మన హిందూపూర్లో ఇద్దామనేది వాళ్ళు దాదాపు 2017 ఐపాక్ టీం ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ ఎప్పుడైతే పనిచేస్తుందో అప్పటికి ఒక అవగాహనకు వచ్చింది. వాళ్ళు ఎందుకంటే లోకల్ నాయకులతో మాట్లాడుతున్నారు, వాళ్ళు క్యాండిడేట్స్ 2 ఏళ్ల ముందే క్యాండిడేట్ ఐడెంటిఫై చేసుకుంటూ వస్తున్నారు. ఆ క్రమంలో అబ్దుల్ గని అనుకున్నారు, అబ్దుల్ గని కూడా సిద్ధపడ్డారు. మరి ఎన్నికల చివరి దగ్గరికి వచ్చేసరికి ఆయనకి ఏమైందో కానీ నాకు అనారోగ్యం ఉంది, నేను పోటీ చేయాలని చెప్పి ఆయన పోయి బెంగళూరులో హాస్పిటల్లో కూర్చున్నారు. అప్పుడు చివరి నిమిషంలోనే మళ్ళీ నవీన్ నిశ్చల్ వచ్చాడు. నవీన్ నిశ్చల్కి ఒక 5-6 నెలల ముందు లేక సంవత్సరం ముందుకు ఇచ్చి ఖచ్చితంగా నవీన్ నిశ్చల్ కొట్టగలిగేవాడు. ఎందుకంటే వైసీపీ హవా ఉంది, 151 వచ్చింది, మొత్తము రాయలసీమ మొత్తం మీద వాళ్ళకి ఆ రోజు వచ్చిందంత 7 సీట్లు 8 సీట్లు అంతే కదా, మొత్తం 52లో. నన్ను అనంతపూర్లో గెలిచింది ఓన్లీ ఉరవకొండ హిందూపూర్ ఈ 2 అంత ఉంది, కొట్టగలిగే అవకాశం ఉండేది. ఆ రోజు కూడా వీళ్ళు స్ట్రాటజికల్ మిస్టేక్ చేయటము, అబ్దుల్ గని పోటీ చేస్తున్నా టైట్ అయింది, ఓడిపోతారు లేదా మనం హైపోథెటికల్ కానీ ఎన్నిక ధోరణి చూస్తే ఓడిపోయి ఉండొచ్చేమో. 2019లో నవీన్ నిశ్చల్ కూడా కాదని అప్పుడే మొహమ్మద్ ఇక్బాల్ మాజీ ఐజీగా మైనార్టీకి ఇవ్వాలని సిద్ధపడటం వల్ల గని కాదనుకుని ఇక్బాల్ తీసుకొచ్చారు, మొహమ్మద్ ఇక్బాల్ని తీసుకొచ్చారు. అదే నవీన్ నిశ్చల్కి ఒక 6 నెలల ముందు అనౌన్స్ చేసి ఉంటే
గట్టి పోటీ చోటు గెలిచి ఉండడానికి అవకాశం ఉంది. కానీ ఇక్బాల్ బరిలో ఉన్నప్పుడు నవీన్ నిశ్చల్ సహకరించలేదు అనేది కూడా అక్కడ ఒక వాదన. నవీన్ నిశ్చల్ సహకరించకపోవడంతోనే మహమ్మద్ ఇక్బాల్ అప్పుడు ఓడిపోయారు 2019 మళ్ళీ ఆయనకు ఎమ్మెల్సీ. నవీన్ నిశ్చల్ సహకరిస్తాడని అనుకోవడం ఇలా పొరపాటు. అసలు స్ట్రాటజీలో ఎవరైనా ఒక స్ట్రాటజీ పెట్టుకుంటున్నప్పుడు నవీన్ నిశ్చల్ సహకరిస్తాడని చెప్పి ఎప్పుడు స్ట్రాటజీ పెట్టుకూడదు. నవీన్ నిశ్చల్ సహకరించకపోతే ఏందన్నట్టుగా స్ట్రాటజీ పెట్టుకొని చేసుకోవాలి. అది చేసుకోలేకపోయారు వీళ్ళు. కానీ నవీన్ నిశ్చల్ ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నాయకుడికి నవీన్ నిశ్చల్ సహకరించకపోతే ఆ నాయకుడు ఓడిపోవడం ఖాయం అన్నమాట. ఆయన ఓడిపోయాడు, మిగిలిన ఓడగొట్టినాడు. ఖచ్చితంగా ఓడగొడతాడు, ఎందుకంటే అంత బలమైన నాయకుడు ఉన్నాడు. అంటే కొంత అగ్రెసివ్గా ఉంటాడు, లెక్కలేని తనంగా ఉంటుంది కొద్దిగా నవీన్ నిశ్చల్. ఎవరైనా కూడా అంటే 2019లో ఆయనకే టికెట్ ఇవ్వాలనుకున్నా కూడా అప్పుడు ఆ అనంతపురం జిల్లా చూసిన పెద్దిరెడ్డి కుటుంబంతో కొంత ఏదో వాగ్వాదం జరిగిందని, మిథున్ రెడ్డితో కొంత ఏదో రఫ్గా మాట్లాడారు. అది ఒక కారణం ఉండొచ్చు. అయితే రెండో కారణం ఏంటంటే నవీన్ నిశ్చల్ గెలుస్తాడన్నది దాదాపు నాకు తెలిసి ఎవరికి పెద్ద నమ్మకం లేదు మొదటి నుంచి కూడా. సో బాబురెడ్డి గారు అని మీకు కూడా పరిచయం ఉంటుంది, ఈ మధ్య చనిపోయారు. బాబురెడ్డి గారు హిందూపురాన్ని పరిశీలించేవారు పెద్దిరెడ్డి గారి తరపున. సో ఆయన మాట్లాడి ఇక్కడ మళ్ళీ మనం కురబలం తీసుకొస్తే, ఎందుకంటే ఎంపీగా ఉన్న మనని మాధవ్ని ఆ రోజు తప్పిస్తున్నారు. సో 24కే ఇది 19 గురించి నేను చెప్పేది. 19లో కూడా నవీన్ నిశ్చల్ 19కి ఈ కారణాలు కాదండి. 19 హిందూపురం మైనార్టీ క్యాండిడేట్ అని వాళ్ళు ముందే డిసైడ్ అయ్యారు. ఆ తర్వాతనే అంటే అబ్దుల్ గనీ తర్వాత నవీన్ నిశ్చల్ని అనుకున్నా కూడా కొన్ని ఈక్వేషన్స్ వల్ల అదే కొన్ని కారణాలను పక్కన పెట్టేసి మళ్ళీ ఇక్బాల్ని తీసుకొచ్చారు. ఇక్బాల్ ఓడిపోవడం జరిగింది. 2024 వచ్చేసరికి ఇంకా నవీన్ నిశ్చల్ది వ్యవహార ధోరణి అలాగే ఉంటుంది కాబట్టి అంటే స్థానికంగా బలమైన నాయకుడు నవీన్ నిశ్చల్ని ఎవరు కాదని లేరు. కానీ అలా అని ఎవరికి కూడా ఆయన హెడ్ ఎవరి ముందు డౌన్ చేయడు అతను. నవీన్ నిశ్చల్ దగ్గర రాజకీయాల్లో ఎక్కడ ఒదగాలో ఎక్కడ నెగ్గాలో అంటారు కదా, ఎక్కడ తగ్గాలో తెలిసి ఉండాలి, ఎక్కడ నెగ్గాలో తెలిసి ఉండాలి. రాజకీయాల్లో ఆ సూత్రం పాటించకపోతే చాలా కష్టమవుతుంది. ఎక్కడ నెగ్గాలనుకోడు, ఎక్కడ తగ్గాలనుకోడు. ఆయన స్ట్రైట్గా పోతుంటాడు నవీన్ నిశ్చల్. అతని రాజకీయ జీవితానికి నాకు వ్యక్తిగతంగా ఒక సంఘటన తెలుసు. 2014 ఎన్నికల్లో ఒక వ్యక్తిగత సంఘటన తెలుసు. ఆ రోజు హిందూపురం ఎంపీ క్యాండిడేట్ పోటీ చేస్తున్న శ్రీధర్ రెడ్డి కొత్తగా వచ్చాడు రాజకీయాల్లో. శ్రీధర్ రెడ్డి ఎంపీ కొత్తగా వచ్చాడు. వాళ్ళతో సహకారం లేదు. ముఖ్యంగా హిందూపురంలో చాలా వెనకబడి ఉన్నామనేది వాళ్ళ సర్వే. సరే నవీన్ నిశ్చల్ క్యాండిడేట్ కదా, నవీన్ నిశ్చల్ కేవలము అంటే ఆయన దొరల ప్రచారం ఉంది కానీ కలుపుకోమట్లు దానివల్ల ఈయన పోయి వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఆ రోజు ఇన్ఛార్జ్ చేయడం. వివేకానంద రెడ్డి గారి దగ్గర పోయి చెప్పాడు అనమాట. అక్కడ పోయి చెప్తే వివేకానంద రెడ్డి వచ్చి నవీన్ నిశ్చల్ ఇంట్లో చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఏమంటే నేను ప్రచారంలో ఉన్నాను అంటారు. అంటే వివేకానంద రెడ్డి అంతసేపు వెయిట్ చేయడం దగ్గరే వాళ్ళకు చాలా కోపం వస్తుంది. మామూలుగా వివేకానంద రెడ్డి చాలా నియోజకవర్గాలు చూసుకుంటున్నాడు కదా, నువ్వు ప్రచారంలో ఉన్న ఒక నిమిషం ఆపుకొని వచ్చిపోవడం అనేది రాజకీయాల సాంప్రదాయం కదా. సో ఈ ధోరణి ఉంటుందనే దానికి చాలా ఉదాహరణలు ఉంటాయి. అది సరే ఇంకా మనం రాజకీయంగా నవీన్ నిశ్చల్ ఎదగకపోవడానికి అతని వ్యవహార శైలి కూడా కారణం అనేది చాలా మంది అంటుంటారు. కానీ అతని ధోరణి సహజంగా అలాగే ఉంటుంది, అతను మార్చుకోడు. ఆయన అంటే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసి ఉంటే నవీన్ నిశ్చల్ ఈ పార్టీకి 2-3 సార్లు ఎమ్మెల్యే అయ్యేవాడు హిందూపురం నుంచి. అది లేకనే ఆయన ఆగిపోయాడు, నిన్నటి రోజు సస్పెండ్ కూడా పార్టీ నుంచి. ఇక 2024 వచ్చేసరికి ఇక్కడ మీరు చెప్పినట్టుగా పెద్దిరెడ్డి మనిషిగా అంటే ముందు నుంచి కూడా పెద్దిరెడ్డి వాళ్ళు రాయలసీమ అంటే అనంతపురం జిల్లాని వాళ్ళే ఇన్ఛార్జ్గా చూస్తుంటారు రాజకీయంగా. అక్కడ ఎవరిని అభ్యర్థులు నిలబెట్టాలన్నా కూడా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు లేదా మిథున్ రెడ్డి గారి యొక్క ఆదేశాల ప్రకారమే జరుగుతుంటుంది. ఇక్కడ ఏంటి బాబురెడ్డి ఏదైతే పెనుకొండ ఇన్ఛార్జ్ కూడా పెనుకొండ హిందూపురం రాజకీయాలు చూస్తున్నారు. మనము హిందూపురంకి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక కురబ సామాజిక చెందిన వారిని తెచ్చిపెడితే గోరెంట్ల మాధవ్ లేడు కాబట్టి పెనుకొండ నుంచి తనకు టికెట్ వచ్చే అవకాశం ఉందని బాబురెడ్డి పెనుకొండ టికెట్ ఆశించాడు 2024 ఎన్నికల్లో. ఆ తర్వాత ఈక్వేషన్స్లో రాలేదు. అందుకు బాబురెడ్డి ఎక్కడో బెంగళూరులో ఉన్న దీపా గౌడ గారిని హిందూపురంకి రప్పించి, అక్కడ వాళ్ళు కర్ణాటకలో ఉంటారు, వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళని అక్కడ అకామిడేట్ పెద్దిరెడ్డి గారిని ఒప్పించి అక్కడ అకామిడేట్ చేయడము, నవీన్ నిశ్చల్ని పక్కన పెట్టడము, మొత్తం రాజకీయ మంత్రాంగం అంతా చేసింది అక్కడ బాబురెడ్డి ఉన్నాడు. చివరి నిమిషంలో బాబురెడ్డికి ఆడ మొండి చేయి ఎదురైంది, పెనుకొండలో ఆయనకు రాలేదు. ఉషాశ్రీ చరణ్ గారిని అక్కడి నుంచి కళ్యాణదుర్గం నుంచి తీసుకొచ్చి ఇక్కడికి పెట్టడము. ఇక్కడ దీపా గౌడ్ అంటే హిందూపురం లాంటి బలమైన నియోజకవర్గం టీడీపీకి, అలాంటి నియోజకవర్గంలో దీపా గౌడ్ ద్వారా ఒక ప్రయోగం చేయడం అంటే మనం గతం నుంచి తీసుకుంటే గిన 40% పైనే ఉంది. కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన, వైసీపీ పోటీ చేసిన 2 ఎన్నికల్లో 40% పైనే ఉంది ఓటింగ్ వాళ్ళకు. దీపా గౌడ పోటీ చేసి 30% ఓట్లకే పరిమితం అయిపోయారు. అంటే అది ఒక ప్రయోగం చేయడం కరెక్ట్ అంటారు 2024. దీపా గౌడ అంటే ఎవరని చెప్పి అందరు ఎత్తుక్కుంటారు. మన షో చూసే వాళ్ళు కూడా ఎవరి దీపా గౌడ, ఆమె దీపా రెడ్డి.
ఓకే. ఆమె దీపారెడ్డిగానే పేర్లలో వచ్చింది, ప్రచారంలో కూడా వచ్చింది. తన భర్త వేణుగోపాల్ రెడ్డి, ఈయన ఇంకో వేణుగోపాల్ రెడ్డి, కొండూరు వేణుగోపాల్ రెడ్డి వేణురెడ్డి అంటారు. వాళ్ళు కురబారెడ్డి కాంబినేషన్ అనుకున్నారు తప్పితే ఈమె యాక్చువల్గా కర్ణాటక సంబంధించిన గౌడలీళ్ళు, ఒకలిగా గౌడలీళ్ళు. ఇక్కడ దీపారెడ్డిగానే అయింది. చెప్పేటప్పుడు కురబా ఆమె క్యాస్ట్ చెప్పుకున్నారు, కానీ ప్రచారం వచ్చేటప్పుడు దీపారెడ్డి అయింది. ఆమె దీపారెడ్డి కావటం అనేది చేయింది. వైసీపీ చేసిన సోషల్ ఇంజనీరింగ్ పేరుతో వాళ్ళు చేసిన అనేకమైన ప్రయోగాలలో ఇది ఒక ప్రయోగమే, కానీ దీపారెడ్డి వ్యక్తిగతంగా ఓట్లు తగ్గటం కాదు, ఇంకో దాన్ని తగ్గటం కాదు. 164 కొట్టబోయినప్పుడు మెజార్టీలు ఎంత యావరేజ్ 25-30 వేలు మెజార్టీ పోయింది. 50,000 మెజార్టీలు దాదాపు 7 చోట్ల వచ్చాయన్నమాట. దీపారెడ్డి కాకపోయినా ఇంకొకళ్ళని అట్లే వచ్చి ఉండేది. అక్కడ ఆ ప్రయోగం కరెక్ట్ అంటే హిందూపురం లాంటి బలమైన నియోజకవర్గంలో ఇప్పుడు ఎలా నమ్ముతారు? ఉషశ్రీ చరణ్ కొరబ భర్త క్యాస్ట్, పద్మావతి గారు ఎస్సీ భర్త క్యాస్ట్, దీప భర్త క్యాస్ట్. అంటే ఎవరైనా ఎట్లా ఓన్ చేసుకుంటారు స్ట్రాటజీ చెప్పేటోళ్ళు? అసలు దీప అనేటం ఈమె ఎవరికో తెలిసి మా పలానా వాళ్ళ పిల్ల లేక ఈ ఊర్లో ఉంది తిరిగిందంటే వస్తుంది. వేణురెడ్డి కూడా పెద్ద పరిచయం లేని వ్యక్తి హిందూపురంకి. అదే బాబురెడ్డి తీసుకొచ్చారు. వీళ్ళ స్ట్రాటజీ మేము ఎన్నికల స్ట్రాటజీ చేయగలం అనుకోవటం తప్పితే గ్రౌండ్ని అర్థం చేసుకుని చేసిన స్ట్రాటజీ కాదు అది. ఓకే, అంతే. అంటే ఇలాంటి పొరపాట్ల వల్లనే ఎప్పుడు కూడా అంటే వైసీపీకి గతంలో కాంగ్రెస్ పార్టీకి కావచ్చు 2009 వరకు, తర్వాత ఆవిర్భవించిన వైసీపీకి కావచ్చు, హిందూపురం అనేది ఒక అందని ద్రాక్షలనే అయిపోయిందన్నమాట. ఇది ఇంకా హిందూపురాన్ని మళ్ళీ తిరిగి వైసీపీ కానీ మరి ఇంకొక పార్టీ కానీ భవిష్యత్తులో చేజిక్కించుకోవాలంటే ఏం చేయాలంటారు? అసలుకి మనం జ్యోతిష్యం చెప్పొద్దు, గెలుస్తలేదు మనకు సంబంధం లేని అంశము. స్ట్రాటజీ మనం పబ్లిక్గా మాట్లాడకూడదు. నిజంగా ఏదైనా పార్టీ ఎక్కడైనా ఏం చేస్తారంటే ఎన్నికల్లో సానుభూతి ఫ్యాక్టరీకి ఒక 5% 10% పెట్టుకుంటారు. వరుసగా ఒకసారి ఓడిపోయారు, 2 సార్లు ఓడిపోయారు, 3 సార్లు ఓడిపోయారు అన్నప్పుడు సానుభూతి ఫ్యాక్టరీ వచ్చేసి గెలవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మీకు 2014లో పిఠాపురం వర్మగారు ఉంటారు. వర్మగారు అంతకుముందు నేరోతో 2000 నేరోగా ఓడిపోయారు. చివరి వరకు కూడా ఆయనే క్యాండిడేట్ అనుకున్నారు. కానీ చివరి నిమిషాలు ఏం చేశారు? ఇంకొక అతన్ని విశ్వం ఎడ్యుకేషన్ సంబంధించిన ఆయన తీసుకొచ్చి ఇచ్చారు. ఈయన రెబల్ చేసినప్పుడు టీడీపీ పార్టీ మొత్తం కూడా నువ్వెవరు బాబు మాకు ఈయన నాయకుడు అని చెప్పి అతను సానుభూతి పోతుంది. అట్లాగే 2 సార్లు 3 సార్లు ఓడిపోయినప్పుడు పోయి మీలాంటల్లో మీరే ఓడిపోయారు అనుకుని పోయి అన్న 2 సార్లు వెళ్ళి ఈసారన్నా మాకేంటంటే 10% అని వేస్తారుగా. ఆ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది కదా. అట్లా ఇలాంటి నియోజకవర్గాలకు ఒక ప్రత్యేకమైన స్ట్రాటజీ ఉండాలి. వైసీపీ పార్టీ 151 సీట్లు సాధించి కూడా కొన్ని నియోజకవర్గాలు ఒకటి మనకు ఇక్కడ హిందూపూర్ లాంటిది ఉంది. సరే, కుప్పం అంటే చంద్రబాబు నాయుడు. టీడీపీ ఓడిపోయిన 2 సీట్లు ఏంటంటే హిందూపూర్, కుప్పం. ఇవి రెండే. మీలన్ని చోట్ల అంటే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. వైజాగ్లో ఉన్న 4 సీట్లలో 3 ఎన్నికల్లో 1 సీటు కూడా గెలవలేదుగా. వైజాగ్ టౌన్లో 4 సీట్లు ఉంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అంటే 14 గెలవాలా, 19 గెలవాలి, 24 గెలవాలి. ఒక ప్రత్యేకమైన స్ట్రాటజీ ఉండాలి కదా. ఇక్కడ మనము ఒకటి గమనించాలి శివగారు, హిందూపురంలో మాజీ ఎమ్మెల్యే పాంశెట్టి రంగనాయకులకి మాజీ ఎమ్మెల్యే సిసి వెంకటరామరెడ్డికి ఇద్దరికి సరిపోదు. మళ్ళీ వాళ్ళిద్దరికీ కూడా వర్గపోరు ఉంది అక్కడ కూడా. ఎవరి పార్టీ తెలుగుదేశం పార్టీ అయినా కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తూ వచ్చిందనమాట. అప్పుడు కాంగ్రెస్లో కావచ్చు, ఇప్పుడు వైసీపీలో వర్గపోరు వల్లనే వీళ్ళు ఓడించుకుంటున్నారు. అది వాస్తవమే. హిందూపురం పరిధిలో ఎవరికి బలం లేదు, పార్టీ బలాలు ఉంటే అది టీడీపీ బలం. అది టీడీపీ బలం అనుకోవచ్చా, ఎన్టీ రామారావు గారు వేసిన విత్తు బలం అనుకోవచ్చు? టీడీపీ అంటే ఎన్టీఆర్, దాన్ని సపరేట్ చూడాల్సిన అవసరం లేదు. హిందూపురంలో పార్టీ కాకుండా బలమున్న ఏకైక నాయకుడు నవీన్ నిచ్చల్. అయితే ఎంత బలం ఉందంటే గెలిచేంత బలం లేదు, ఓడగొట్టేంత బలం ఉంది అంతే. ఓకే, అంతమించి మనకి ఎక్కువ డెఫినేషన్ చెప్పకూడదు. ఆయనకు 20,000 ఓట్లు ఉంటుంది. ఆయన పోటీ చేస్తే ఆ ఓట్లు వస్తాయి, ఆయన అంత చేయగలుగుతాడు అంతే. మీలోళ్ళు ఎవరు గెలిచినా ఓడిపోయినా మీలోళ్ళు ఎవరికి కూడా అసాయి బలం లేదు. ఉన్న టీడీపీ అభ్యర్థి గెలుస్తూ వస్తుంది. అదే చెప్తుంది. అక్కడ టీడీపీ నాయకులకు బలం లేదు, పార్టీ బలం. అదే పార్టీ సింబల్తో ఓట్లు పడతాయి. ఆడ వీళ్ళెవరికే పెద్ద ఏమంటారు, ఇన్నోడు రంగనాయకులు కాకుండా నిమ్మల కృష్ణప్ప అంతమంది ఎంపీ ఉన్నాడు. నిమ్మల కృష్ణప్ప చూసి చేనేతో వేస్తారు. సిసి వెంకటరాముడు కమ్యూనిటీ కమ్మ సామాజిక వర్గము, ఆయన చెప్తే వేరే పార్టీకి వేస్తారా, టీడీపీకి వేయకుండా? అట్లేం లేదు. ఓన్లీ బలం ఉన్నది ఓడినా గెలిచినా నవీన్ నిచ్చలకే, ఆయనకి కొంత బలం ఉంది. మిగిలిన వాళ్ళందరూ ఇక మనం ఫైనల్గా కంక్లూజ్ తీసుకుంటే టీడీపీలో ఎప్పుడైనా గెలవగలంటే నవీన్ నిచ్చల్ లాంటి వాళ్ళు పనిచేస్తేనే కాస్త అతి కష్టం మీదైనా గెలుస్తాము అని అనుకుంటే ఆశ ఉండొచ్చు ఏ పార్టీకి, నా వైసీపీకైనా. అలాంటి నవీన్ నిచ్చల్ని నిన్న సస్పెండ్ చేశారు. హిందూపురంకి సమన్వయకర్తగా పనిచేసిన కొండూరు వేణుగోపాల్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇంకా వీళ్ళిద్దరిని అందరినీ సస్పెండ్ చేసి ఇంకా పార్టీని బతికించేది ఎవరు అక్కడ? రాజకీయాలు ఏది శాశ్వతం కాదు. ఈరోజు సస్పెండ్ అయింది, ఒక 6 నెలలకు సంవత్సరానికి ఎన్నికల ముందు మళ్ళీ అందరూ కలుసుకుంటారేమో, చెప్పలేం. ఏముంది దానికి, ఏముంది రాజకీయ. అదే చెప్పిన, ఇది పర్మనెంట్ ఏం కాదు కదా. పార్టీలు మారుతారు, మళ్ళీ అవసరమైతే దగ్గర చేర్చుకుంటారు. వీళ్ళు ఖాళీగా కూర్చోలేరు, ఇంకో పార్టీలోకి పోలేరు. ఆడిపోతారు, ఏ పార్టీలోకి పోతారు వీళ్ళు. ఒకవేళ టీడీపీకి పోయినా టీడీపీలో కనీసం మండల స్థాయి పదవులను వస్తాయా? నవీన్ నిచ్చల్కి ఎమ్మెల్యే టికెట్ వచ్చే అవకాశం ఉంటుందా? వేణుగోపాల్ రెడ్డికి ఆయన మండలంలో, సొంత మండలంలో జెడ్పీటీసీని ఎంపీ అవుతారా?
లెక్కలేసుకుంటారు వీళ్ళందరూ ఎటు పోయినా కానీ సస్పెన్షన్ అనేది తాత్కాలికమే. కానీ మీకు తెలుసు ప్రధాన కారణం వేణుగోపాల్ రెడ్డి తన పుట్టినరోజు నాడు పార్టీ పెట్టి నేనే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అని చెప్పడం వల్ల గట్టిగా దీపికా రెడ్డి వాళ్ళు గట్టిగా వల్ల సస్పెండ్ చేశారు. ఇక నవీన్ మొదటి నుంచి ఎవరిని లెక్క పెట్టడం చేశారు తప్పితే వేరే కారణాలు ఏం లేవు. ఎన్నికల నాటికి మళ్ళీ అందరూ ఒక చోటికి రావచ్చు. సరే ఫైనల్గా చూద్దాం. మరి వైసీపీ మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి, 14లో నవీన్ ఇచ్చినలో, 19లో ఇక్బాల్, 24లో లేవల్. ఇంకొక అంటే పార్టీ పుట్టిన తర్వాత 3 ఎన్నికల్లో 3 వేరు క్యాండిడేట్లు పెట్టింది. 4వ కృష్ణుడు ఎవరో చూడాలా, అది చూసుకుంటారా? హిందూపురానికి 4వ కృష్ణుడు ఎవరో చూడాలి. ఇంకా ఫైనల్గా అదే మరి చూద్దాం ఇంకా ఎన్నెన్ని ప్రయోగాలు చేస్తారు. మరి తెలుగుదేశం పార్టీకి కోటగా ఉన్న హిందూపురంలో వైసీపీ జెండా పాతడానికి 2029కి ఇంకొక కృష్ణుడిని ఎవరిని తీసుకొస్తారో ఏమనేది కూడా మనం వేచి చూద్దాం.